మరి సెకండ్ ఐటమ్ ఎలాంటిది పరిచయం చేయబోతున్నారు? ఇప్పుడు మురుకు బారా కబాబ్ అండి. చికెన్ కబాబ్. దీనికి కావాల్సిన ఐటమ్స్ చెప్పండి. చికెన్, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, గరం మసాలా పొడి, మిరియాల పొడి, కారం పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, కొత్తిమీర, వెల్లుల్లిపాయ ముక్కలు. ఓకేనండి, ముందుగా ఏం చేయాలి? మనం మిక్సింగ్ చేసుకున్నాం అండి. మిక్సింగ్ బౌల్ తీసుకున్నాం. దాని చికెన్ తీసుకున్నాం. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందామండి. 1 స్పూన్ ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, అంటే వాటర్ లేకుండా పెరుగు తీసుకోవాలండి. గడ్డ పెరుగు టైప్లో తీసుకోవాలి. గరం మసాలా పొడి వేసుకుందాం. ఈ మిరియాల పొడి 1/2 స్పూన్, కారం పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, సాల్ట్, చిన్నగా కట్ చేసుకోవాలండి వెల్లుల్లిపాయ ముక్కలు, దెన్ కొత్తిమీర. అయితే మనం ఇదంతా బాగా మిక్స్ చేసుకుని కబాబ్స్లో వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. పీసెస్కి మొత్తం అంతా మనం వేసిన మసాలాలన్నీ పట్టిన తర్వాత ఒక పీస్ మనం ఇందులో కబాబ్ కింద వేసుకోవాలండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది మన మసాలా కలిపిన తర్వాత ఏంటంటే 1/2 అవర్ మ్యారినేషన్ అవ్వాలండి. అది 1/2 అవర్ సైడ్ పెట్టుకోవాలి. దాని దీని మసాలా అంతా చికెన్ పీసెస్కి పట్టుకుంటుంది అనమాట. మినిమం ఒక 1/2 అవర్ అయితే సరిపోతుంది. మొత్తం కలిసిపోయిందండి ఏది ఇచ్చామని అంతా. దెన్ స్టవ్ ఆన్ చేసుకున్నాం. ప్యాన్లో మనం ఫ్రై చేయాలి కాబట్టి ఆయిల్. అంటే ఇది కొంచెం డ్రై ఐటమ్ లా ఉంటుంది. అవునండి, డ్రై ఐటమ్ అండి. స్టార్టర్ కింద తినొచ్చు, స్నాక్స్ టైప్లో. ఆయిల్ హీట్ ఎక్కింది అంటే ఒక్క పీస్ దీంట్లో మనం వేసుకుందాం. అంటే తక్కువ ఆయిల్ వేసుకొని తక్కువ ఆయిల్తో మనం రెండు వైపులా ఫ్రై చేసి పెట్టుకోవాలి. అంటే టైం పడుతుంది కదండి, ఎందుకంటే లోపల నుంచి లోపల కూడా ఉడకాలి. దానివల్ల మనం పైన లిడ్ పెట్టుకుందాం. అంటే మనకి ఎలా తెలుస్తుంది అంటారు, ఎంతసేపట్లో అవుతుంది అంటే మాటికి చెక్ చేసుకుంటే? అంటే చికెన్ నార్మల్గా 5 to 10 minutes అయిపోద్దండి. దెన్ 5 minutes తర్వాత మనం దాన్ని టర్న్ చేసుకొని దెన్ మళ్ళీ ఇంకో 5 minutes 10 minutes ఉడికిపోతుంది. ఎందుకంటే బ్రెస్ట్ పీసులు మనం తీసుకున్నాం కాబట్టి బోన్లెస్ కాబట్టి 10 minutes అయిపోతుంది. ఓకే, ఎంతవరకు వచ్చిందో చూద్దామంటారు ఒకసారి? చూద్దాం. బాగా రోస్ట్ అయితేనే బాగుంటుంది కదండి. ఓకే, ప్రతిసారి మనము డిష్ చేసినప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఇంకా కొంచెం మనకి క్రిస్పీగా కావాలంటే ఇంకొంచెం సిమ్లో ఉంటే అది మీకు ఏంటంటే బ్లాక్ కలర్ రాదండి. ఈవెన్ ఇది బ్రౌన్ కలర్లో ఉంది. ఇంకొంచెం 1 minute ఇంకా డిలే చేసామంటే ఇది బ్లాక్ కలర్కి డైవర్ట్ అయిపోతుంది. దెన్ రెడీ అయిందండి, బరా కబాబ్ రెడీ అయింది. ఓకే, మరి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దామంటారా? ఫస్ట్ గార్నిష్ పెట్టుకుందామండి. దీనికి ఆనియన్, ఎందుకంటే ఇది స్టఫ్ టైప్లో ఉంటుంది కాబట్టి ఆనియన్ సెట్ చేసుకున్నాం. సో అందులో ఆనియన్, టమాటా స్లైసెస్, క్యాప్సికమ్, క్యారెట్, క్యాప్సికమ్ మొత్తం అన్నీ ఉన్నాయి. టమాటో, మింట్, పుదీనా పెట్టుకుంటే బాగుంటుందండి. ఓకే, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది గార్నిష్.
మురుగు బరా కబాబ్ రెడీ అయిందండి. ఓకే, చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. చాలా టేస్టీగా ఉందండి. మొత్తం ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకు వచ్చేసినాయి మసాలాలు. మసాలాలు కొంచెం కొంచెం వేసుకోవాలండి, ఎక్కువ ఏంటంటే మళ్ళీ స్పైసీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ అయిపోతుంది. సో అన్ని కలిసికట్టుగా చాలా లిమిటెడ్గా ఉంది, చాలా టేస్టీగా కూడా ఉంది. సో చూసారు కదండి, మురుగు బరా కబాబ్ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేస్తారు కదా. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇంకోసారి చూద్దాం. మురుగు బరా కబాబ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, గరం మసాలా, మిరియాల పొడి, కారం, ధనియాల పొడి, ఉప్పు, కొత్తిమీర, జీలకర్ర పొడి, వెల్లుల్లిపాయ ముక్కలు. తయారు చేసే పద్ధతి: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో చికెన్ ముక్కల్ని వేసుకుని నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, గరం మసాలా, మిరియాల పొడి, కారపొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, వెల్లుల్లిపాయ ముక్కలు, కొత్తిమీర అన్నీ వేసి బాగా కలుపుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం నూనె పోసి బాగా వేడెక్కనివ్వాలి. తర్వాత బాగా మిక్స్ చేసుకున్న చికెన్ పీసెస్ను ఒక్కొక్క ముక్కను అందులో వేసుకుని 5 నిమిషాలు మూత పెట్టి రోస్ట్ చేసుకోవాలి. తర్వాత మూత తీసి చికెన్ పీసెస్ను టర్న్ చేసుకుని అవి కూడా బాగా రోస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, అందరూ ఇష్టపడే మురుగు బరా కబాబ్ రెడీ. ఓకే వెంకట్ గారు, మీరు పరిచయం చేసిన షాగ్వాలా గోష్ట్ అండ్ మురుగు బరా కబాబ్ రెండు చాలా టేస్టీగా ఉన్నాయండి. మరి ఇంత చక్కటి ఐటమ్స్ మా వాళ్ళకి పరిచయం చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. మరో 2 రుచికరమైన పంజాబీ వంటకాలతో రేపు మళ్ళీ మీ ముందుంటుంది మీ ఎక్సో మీ ఇంటి వంట. అంటిల్ దెన్ బై బాయ్.